నెల్లూరు నగర ప్రజలందరికీ నమస్కారాలు. ఒక 2 రోజుల నుంచి సిటీ అనేది కొంచెం అపరిశుభ్రంగా, అలాగే రోడ్డు మీద ఉన్నటువంటి గార్బేజ్ని లిఫ్ట్ చేయలేకపోయాము. సో వర్కర్స్ అందరూ కూడా కొన్ని రీఫార్మ్స్ తీసుకొచ్చడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల కోసము, వాటిని చెప్పుకోవడం కోసము వర్కర్స్ అందరూ కూడా స్ట్రైక్ మీద వెళ్ళడం జరిగింది. సో దీంతో కొంచెం అసౌకర్యం ఏర్పడిన మాట వాస్తవమైనప్పటికీ వాళ్ళతో చర్చలు జరిపి వాటన్నిటిని కూడా తొందరలోనే పరిష్కరించి నెల్లూరు నగరాన్ని మళ్ళీ ఈ రోజు నుంచే మోస్ట్లీ ఆఫ్టర్నూన్ నుంచే మరీ క్లీన్గా ఉంచడానికి మేము ప్రయత్నిస్తున్నాము. సో మనం చూసినట్లయితే మన నెల్లూరు నగరము స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్లో, అంటే స్వచ్ఛతలో శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తీసుకుంటే 3 లక్షల నుంచి 10 లక్షలు ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో, అర్బన్ లోకల్ బాడీస్లో దేశమంతా దాంట్లో 186వ ర్యాంక్లో ఉంది. సో ఈ 186 ర్యాంక్ నుంచి మనం ముందడుగు వేయాలి అంటే దానికి ప్రజల యొక్క కోఆపరేషన్, అలాగే వర్కర్స్ యొక్క కోఆపరేషన్, అలాగే అధికారులు పనిచేస్తేనే మనము ముందడుగు వేస్తాం. సో తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో నెల్లూరు నగరాన్ని దేశంలోనే ఒక అత్యుత్తమైన మున్సిపాలిటీగా ఒక సంవత్సరం రోజుల్లో తీర్చిదిద్దడానికి ఇప్పటికే ప్రణాళికలన్నీ చేసి పెట్టాము. ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటా కూడా వస్తున్నాము. దాంట్లో కొన్ని రెసిస్టెన్సెస్, అలాగే కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వర్కర్స్ కి, అలాగే మిగిలిన పబ్లిక్ కి ఉన్నమాట వాస్తవమైనప్పటికీ మన నెల్లూరు నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి, మన నెల్లూరు నగరాన్ని వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అండ్ క్లీన్ సిటీస్ అండ్ గ్రీన్ సిటీస్ గా ఉంచుకోవడానికి కొన్ని రిఫార్మ్స్ అనేవి తప్పవు. సో దాంట్లో భాగంగానే ఈ డీసెంట్రలైజ్డ్ మాస్టర్ పాయింట్లో అటెండెన్స్, అలాగే 2 మోడల్ వార్డ్స్తో డోర్ టు డోర్ కలెక్షన్, అలాగే సోర్స్ సెగ్రిగేషన్ అనేది టేకప్ చేశాము. సో 16th and 51st వార్డులో ఇనీషియల్గా తొందరలో లాంచ్ అయిపోతున్నాం ఇంకొక 2 డేస్లో. ఈ 2 వార్డ్స్ని ఒక 15 రోజుల్లోనే మార్చి 20వ తారీఖు కల్లా కూడా బిన్ ఫ్రీ చేస్తాము. బిన్ ఫ్రీ చేసి 100% సోర్స్ సెగ్రిగేషన్ జరిగేలాగా ప్రతి ఒక్కరిని అవేర్ చేసి, అలాగే స్పాట్ ఫైన్స్, ఒకవేళ రోడ్డు మీద ఎవరైనా గార్బేజ్ వేస్తుంటే, ప్రతిరోజు మున్సిపల్ వాహనం వస్తున్నప్పటికీ రోడ్డు మీద గార్బేజ్ ఒకవేళ వేస్తుంటే తప్పనిసరిగా వాళ్ళ మీద ఫైన్స్ కూడా వేయడం జరుగుతుంది ఈసారి నుంచి. సో ముందుగా ఈ రిఫార్మ్స్ అన్ని కూడా ఒక 2 వార్డ్స్లో, అంటే 16వ వార్డు అలాగే 51వ వార్డులో మార్చి 4వ తారీఖు నుంచి కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఈ మోడల్ వార్డ్స్ కింద చేయడానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ వర్కర్స్కి అయితే కానీ, ఆఫీసర్స్కి అయితే కానీ, లేకపోతే సెక్రటరీస్కి అయితే కానీ కూడా 4-5 తారీఖుల్లో పెద్ద ఎత్తున రోజుకి 1000 మందికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కెపాసిటీ బిల్డింగ్ అంటున్నాము. సో ఈ కెపాసిటీ బిల్డింగ్ ద్వారా అసలు నెల్లూరు నగరపాలక సంస్థ ఏం చేయబోతుంది, వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాళ్ళ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేవి కూడా చాలా క్లియర్గా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఈ ఎంటైర్ వార్డ్స్ సో ఏవైతే వెట్ వేస్ట్ని, తడి చెత్తని ప్రాసెస్ చేసుకుని ఎరువుగా తయారు చేసుకోవచ్చు, లేకపోతే డ్రై వేస్ట్ని ఎంఆర్ఎఫ్ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ ద్వారా రీసైకిల్ చేసుకోవచ్చు. వాటన్నిటి టెక్నాలజీస్ అనేవి పిల్లల ద్వారానే డెమాన్స్ట్రేట్ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా వచ్చి విచ్చేసి మన చెత్తలో ఉన్నటువంటి వాల్యూని గుర్తించి దాన్ని సపరేట్ చేసి నగరపాలక సంస్థకి ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను. సో దయచేసి కూడా మీరందరూ ఈ యొక్క క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేసి నెల్లూరు నగరాన్ని గార్బేజ్ ఫ్రీ సిటీగా, అలాగే బిన్ ఫ్రీ సిటీగా, లిటర్ ఫ్రీ సిటీగా తయారు చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా 15 రోజుల నుంచి 30 రోజుల్లో బిన్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీ, అలాగే లిటర్ ఫ్రీ, అంటే చెత్త లేని, లిటర్ లేని, గార్బేజ్ లేని, బిన్స్ లేనటువంటి నగరంగా నెల్లూరు నగరాన్ని తీర్చిదిద్దాలన్నది నగరపాలక సంస్థ యొక్క ఆశయం. సో దీంట్లో అడుగులు వేస్తున్నాము. సుమారుగా ఒక 15 to 20 డేస్లో 2 వార్డ్స్ చేస్తాము. అలాగే నెక్స్ట్ 45 డేస్లో ఒక 10 వార్డ్స్. దాని తర్వాత ఒక 4-5 మంత్స్లో మిగిలిన నెల్లూరు నగరం అంతా కూడా 100% బిన్ ఫ్రీ చేసి ప్రతి ఇంటికి, నెల్లూరు నగరంలో ఉన్న ప్రతి ఇంటికి మున్సిపల్ వాహనం వచ్చేలాగా హామీ మేము వస్తాము కొన్ని రోజుల్లో. సో ఇది మనందరి సిటీ, ఇది మన నెల్లూరు, ఇది మనందరి బాధ్యత. సో దయచేసి మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. నగరపాలక సంస్థ ఎంత చేసినా, వర్కర్స్ ఎంత చేసినా ప్రజల నుంచి కోఆపరేషన్ లేనిదే, ప్రజల నుంచి సహకారం లేనిదే దేన్ని కూడా అచీవ్ చేయలేము. సో మన సిటీ కోసం, మన యొక్క హెల్త్ కోసం, మన యొక్క పరిశుభ్రత కోసం దయచేసి మనందరం కూడా ఒక అడుగు వేయాల్సిన అవసరం ఉంది. సో మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే వర్కర్స్ కూడా వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ అన్ని తెలుసుకొని వాళ్ళు కూడా సహకరించడానికి ముందుకు వస్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా అపోహలు ఉన్నాయి వర్కర్స్ లో. అందరికీ నేను తెలియదలుచుకుంది ఏంటంటే
279 జీవో ఏదైతే ఉందో ఆ 279 జీవోని అమలు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ప్రణాళికలు సిద్ధం చేయట్లేదు. వారు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అమలు చేయడం అనేది జరగదు. మైక్రో పాకెట్ వైజ్గా డిప్లాయ్మెంట్ అని చెప్తున్నారు. మైక్రో పాకెట్ వైజ్గా డిప్లాయ్మెంట్ కూడా జరగట్లేదు. మనకి ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి సచివాలయాలు ఏవైతే మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి యొక్క విజన్ ఉందో, ప్రజలందరికీ సర్వీస్ డెలివరీ వాళ్ళ డోర్స్లోనే అందాలి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఆ సచివాలయాలను అడ్రస్ అవ్వాలని చెప్పి ఒక కొత్త లైన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఒక కొత్త స్టెప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది. కాబట్టి ఈ సచివాలయాలకి వర్కర్స్ అనేది మ్యాప్ చేశాము. బట్ దీంట్లో వర్కర్స్ అందరికీ కూడా కొంచెం అభ్యంతరాలు ఉన్నట్లు వాళ్ళ యూనియన్ లీడర్స్ మాకు తెలిపారు. దానికి స్ట్రైక్ కూడా వెళ్ళామని చెప్పారు. బట్ మీకు తెలియజేయదలుచుకుంది ఏంటంటే జీవో నెంబర్ 279 కానీ మైక్రో పాకెట్ విధానాన్ని కానీ అమలు చేయడానికి ఈ సచివాలయం మ్యాపింగ్ అనేది చేయలేదు. సచివాలయాల్లోనే సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం కోరుతుంది. కాబట్టి ఆ ప్రభుత్వ ఆదేశాల మేరకు అలాగే మనకి చేయాల్సినటువంటి రిఫార్మ్స్ మేరకు మంచి ర్యాంకింగ్స్ కోసం ఆ యాక్ట్ అనేది చేపట్టడం జరిగింది. బట్ తప్పనిసరిగా వాళ్ళ యొక్క అభ్యంతరాలు కన్సిడర్ చేస్తాము. రీజనబుల్ గా ఉన్నాయన్నీ కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రజలందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకవేళ మీకు నగరపాలక సంస్థకి మీరు ఏదైనా గ్రీవియన్స్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే మీ టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఒకటి ఉంది. సో 1800-425-1113 ఈ టోల్ ఫ్రీ నంబర్లో మీకు కంప్లైంట్ చేసుకున్నట్లయితే అది చెత్త కోసమైనా, లేకపోతే డ్రైన్స్ డీసిల్టేషన్ కోసమైనా, వాటర్ సప్లైకైనా, స్ట్రీట్ లైటింగ్ అయినా, వాటన్నిటినీ ఫినాన్సెస్తో ముడిపడినటువంటి సమస్యలన్నింటినీ కూడా 24 గంటల్లో పరిష్కరించడానికి సెపరేట్ టీం అనేది పెట్టడం జరుగుతుంది. అలాగే మనకి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి ఉన్నటువంటి ఫేస్బుక్ అకౌంట్లో కూడా మీ యొక్క గ్రీవెన్స్లు లైక్ చేసి మీ యొక్క గ్రీవెన్స్లు పోస్ట్ చేస్తే వాటిని కూడా 24 అవర్స్లో రిడ్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. అలాగే స్వచ్ఛత యాప్, దయచేసి అందరూ కూడా స్వచ్ఛత యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకోండి. ఆ స్వచ్ఛత యాప్లో కూడా మీ యొక్క గ్రీవెన్స్ని మీరు రిడ్రెస్ అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ మీ ఇంటి ముందు చెత్తకుండి అనేది ఫిల్ అయి ఉంటే దాన్ని ఫోటో తీసి అప్లోడ్ చేస్తే దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాం, ఇమీడియట్గా రిడ్రెస్ చేస్తాము. సో ఇలాగా ప్రజలందరికీ వాళ్ళ యొక్క సమస్యలు తెలపడానికి, వాళ్ళ యొక్క గ్రీవెన్స్ రిడ్రెస్ చేసుకోవడానికి డిఫరెంట్ వేదికలు అనేవి మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మీ అందరి కోసము, మీ అందరికీ మంచి సేవలు అందించడం కోసమే నిరంతరం ప్రయత్నిస్తున్నాము. ప్రతిరోజు కూడా శానిటేషన్ ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలి, నగరం యొక్క అభివృద్ధిని, అలాగే నగరం యొక్క పరిశుభ్రాన్ని ఎట్లా మెరుగుపరచాలనే దాంట్లోని అధికారులు అలాగే వర్కర్స్ అంతా కూడా నిమగ్నమై ఉన్నారు. సో దయచేసి మీరందరూ కూడా సహకరించి ఏవైతే మన నెల్లూరు నగరానికి రావాల్సినటువంటి రికగ్నిషన్ ఉందో ఆ రికగ్నిషన్ తీసుకురావడానికి ప్రయత్నిద్దాము. అందరం చెయ్యి కలిపితేనే ఈ యొక్క ఆశయం అనేది అచీవబుల్. కాబట్టి మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తారని చెప్పి నేను కోరుతున్నాను. 4th, 5th, 6th ఒక స్వచ్ఛతా మహోత్సవం అని చెప్పి కండక్ట్ చేస్తున్నాము 4-5 తారీఖుల్లో. దాంట్లోనే మనకి సుమారుగా ఒక 3000 మందికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ప్రజలందరికీ కూడా ఓపెన్ గా ఉంటుంది. అక్కడ స్కూల్స్, సో ఏవైతే వెట్ వేస్ట్ ని, తడి చెత్తని ప్రాసెస్ చేసుకుని ఎరువుగా తయారు చేసుకోవచ్చు, లేకపోతే డ్రై వేస్ట్ ని MRF మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ ద్వారా రీసైకిల్ చేసుకోవచ్చు. వాటన్నిటి టెక్నాలజీస్ అనేటివి పిల్లల ద్వారానే డిమాన్స్ట్రేట్ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా విచ్చేసి మన చెత్తలో ఉన్నటువంటి వాల్యూని గుర్తించి దాన్ని సపరేట్ చేసి నగరపాలక సంస్థకి ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను. సో దయచేసి కూడా మీరందరూ ఈ యొక్క క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేసి నెల్లూరు నగరాన్ని గార్బేజ్ ఫ్రీ సిటీగా, అలాగే బిన్ ఫ్రీ సిటీగా, లిటర్ ఫ్రీ సిటీగా తయారు చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.